వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. మాజీ సీఎం కేసీఆర్ నరేంద్ర మోడీకి భయపడుతున్నారా? ఆయన గతంలోలా మోడీ తప్పులను ఎందుకు ఎత్తి చూపడం లేదు? తన కూతురు కవిత అరెస్టుతో కేసీఆర్ నోరు అదుపులో పెట్టుకున్నారా? ఢిల్లీలో ఆప్ ఓటమిపై బీఆర్ఎస్ భిన్నంగా ఎందుకు స్పందించింది? రానున్న రోజుల్లో బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేయబోతున్నాయా? కేసీఆర్ ఆలోచన ఏంటి? వాచ్ ద స్టోరీ. సుమారు 15 సంవత్సరాల పాటు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన నాయకుడు కేసీఆర్. ప్రొఫెసర్ జయశంకర్ మార్గంలో నడుస్తూ తెలంగాణ ఆంధ్రాలో కలవడం వల్ల తెలంగాణ ప్రజలకు కలిగిన నష్టాన్ని ప్రజలకు తెలియచేస్తూ యావత్ తెలంగాణ ప్రజలను ఏకం చేశారు. విద్యార్థులు సైతం కేసీఆర్ బాటలో నడిచారు. తాము ఏమి కోల్పోయామో తెలుసుకున్న ఉద్యోగులు సుమారు 45 రోజుల పాటు విధులను బహిష్కరించి రాష్ట్రం కోసం పోరాటాలు చేశారు. ఇదంతా ఒక ఎత్తైతే కేసీఆర్ చేసిన ఆమరణ నిరాహార దీక్ష మరో ఎత్తు. కేసీఆర్ రాష్ట్ర సాధన కోసం 2009 నవంబర్ 29న నిరాహార దీక్ష మొదలుపెట్టారు. కేసీఆర్ దీక్షతో యావత్ తెలంగాణ ప్రజలు అప్పటి ప్రధాని అయిన మన్మోహన్ సింగ్ పై తీవ్ర విమర్శలు, మన్మోహన్, సోనియా గాంధీ దిష్టిబొమ్మలు దహనం చేశారు. కేసీఆర్ ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తుండటంతో దిగివచ్చిన కేంద్ర మంత్రి చిదంబరాన్ని హైదరాబాద్ పంపింది. డిసెంబర్ 9న హైదరాబాద్ వచ్చిన చిదంబరం ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కేసీఆర్ తన 11 రోజుల దీక్షను విరమించాడు. అనంతరం కాంగ్రెస్ తో కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన టీఆర్ఎస్ అనంతరం అనేక దీక్షలు చేసి 2014 ఫిబ్రవరిలో రాష్ట్రాన్ని సాధించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన అనంతరం ఉద్యమం కోసం ఏర్పడ్డ టీఆర్ఎస్ ఇకపై పూర్తి రాజకీయ పార్టీగా మారినట్లు కేసీఆర్ ప్రకటించారు. అదే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగగా అప్పటి టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా 2014 జూన్ 2న ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ నీళ్లు, నిధులు, నియామకాలపై దృష్టి పెట్టారు. తెలంగాణ నుంచి ఏపీకి వెళ్తున్న నీటిని ఎలా రాబట్టుకోవాలి, నీటి కోసం ఎక్కడ బ్యారేజీలు, ఆనకట్టలు, కరకట్టలు నిర్మించాలనే అంశంపై నిపుణుల సలహాలు తీసుకున్నారు.
ఇక వారి ఆలోచనలకు అనుగుణంగానే కాళేశ్వరం బ్యారేజీ మేడిగడ్డతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాజెక్టులు నిర్మించారు. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పంట పొలాలకు సాగునీరు అందింది. నీరు నిల్వ ఉంచేందుకు మిషన్ కాకతీయ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువుల పూడికలు తీయించారు. ప్రతి ఇంటికి మంచినీరు అందించేందుకు మిషన్ భగీరథ పేరుతో కొలాయిలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రజలకు 24 గంటల విద్యుత్, పంట పొలాలకు 10 గంటల ఉచిత విద్యుత్ అందించి దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా చేశారు. అనేక సార్లు ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. దీంతో పాటు తెలంగాణకు నిధులు కేటాయించాలని కోరారు. హైదరాబాద్ లో మొదటి దశ మెట్రో 2017లో ప్రారంభం కాగా నాగోల్ నుంచి మియాపూర్ మార్గాన్ని ప్రారంభించడానికి ప్రధాని మోడీ రాష్ట్రానికి వచ్చారు. మెట్రో రైల్ ప్రారంభం అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన ఆయన కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తారు. ప్రధాని రాష్ట్రానికి తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం అనేక సార్లు ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ రాష్ట్రం ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుందని, కేంద్రం నిధులు కేటాయిస్తే దేశంలోని ఫాస్ట్ గా డెవలప్ అయిన రాష్ట్రంగా నిలుస్తుందని కోరారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం తెలంగాణకు నిధులు కేటాయించలేదు. దీంతో ప్రధానిపై కోపం పెంచుకున్న కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండానే కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టులను పూర్తి చేశారు. హైదరాబాద్ కు పెద్ద సంఖ్యలో పెట్టుబడులు రావడంతో రాజధాని నగరం ప్రపంచ నగరాలతో పోటీ పడింది. ఇక కేంద్ర ప్రభుత్వం తమకు నిధులు ఇవ్వకుండా తాము రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని టీఆర్ఎస్ నేతలు చెప్పుకొచ్చారు. అనంతరం రాజకీయంగా ఆలోచించిన కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాల్లో పర్యటించారు. ఉత్తరప్రదేశ్లో పర్యటించిన ఆయన ఆప్కు మద్దతు ఇవ్వాలని అక్కడి ప్రజలను కోరారు. తాను కేజ్రీవాల్తో కలిసి పని చేస్తానని, తాను చేసిన అభివృద్ధి గురించి తెలుసుకోవాలంటే తెలంగాణకు రండి అని సూచించారు. కాగా కేసీఆర్ పదే ఢిల్లీ వెళ్తుండటంతో ఆయన ప్రత్యేక విమానం కొంటారని, దానికోసం ఎయిర్ సంస్థలతో మాట్లాడుతున్నారని అప్పట్లో టాక్ వచ్చింది. అదే సమయంలో కేసీఆర్ ప్రధానిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోడీ నోట్ల రద్దు దిక్కుమాలిన చర్య అని, జీఎస్టీని తీసుకువచ్చి పెద్ద తప్పు చేశారని విమర్శించారు. అంతేకాకుండా పాక్పై భారత ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్ చేయలేదని, అది గ్రాఫిక్స్ మాత్రమే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. పుల్వామా దాడికి ప్రతిదాడి చేసినట్లు చెప్పుకోవడానికి మాత్రమే పాక్పై దాడి చేశామని, పాక్లో ఉన్న ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు ప్రధాని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. దీంతో కేసీఆర్ కామెంట్స్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అదే సమయంలో కేసీఆర్ ఫ్లెక్సీలు ఢిల్లీలో దర్శనమిచ్చాయి. ప్రధాని మోడీని ప్రశ్నించారని కేసీఆర్ కు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో సైతం కేసీఆర్ ఫ్లెక్సీలు వెలిశాయి. అంతేకాకుండా టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చిన కేసీఆర్ మహారాష్ట్ర, కేరళ, ఒడిశా రాష్ట్రాలకు పార్టీని విస్తరించారు. మహారాష్ట్రలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోనీ కొట్టింది. దీంతో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ప్రారంభమైందని అనుకున్నారంతా. ఇదే సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
2022లో లిక్కర్ స్కామ్ కేసు బయటకొచ్చింది. ఈ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో కవిత పాత్ర ఉన్నట్లు గుర్తించిన ఈడీ అధికారులు కవితను పలుమార్లు విచారించారు. చివరకు కవితను హైదరాబాద్ లోని తన నివాసంలో అరెస్ట్ చేశారు. అప్పటి వరకు కేంద్ర ప్రభుత్వంపై అనేక విమర్శలు చేసిన కేసీఆర్ సైలెంట్ అయిపోయారు. 2024లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేసీఆర్ ప్రధానిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కేసీఆర్ దృష్టంతా కాంగ్రెస్ పైనే ఉంది. ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ ఓటమి పాలు కాగా కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ఫామ్ హౌస్ లోనే ఉన్న మాజీ సీఎం తమ నేతలతో కాంగ్రెస్ పాలనపై విమర్శలు చేయిస్తున్నారే తప్ప కేంద్ర ప్రభుత్వంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయనివ్వడం లేదు. దీంతో కేసీఆర్ ప్లాన్ ఏంటి, అతను ఏ విధంగా ముందుకు రాబోతున్నారనేది ఎవరికీ అర్థం కావడం లేదు. మరోవైపు బీజేపీ నేతలు సైతం కేసీఆర్ పై విమర్శలు చేయడం తగ్గించారు. దీంతో రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీతో కలిసి పోటీ చేయబోతుందనే వార్తలు ఊపందుకున్నాయి. కవిత విడుదలైన తర్వాత కూడా కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ పాలనపై స్పందించకపోవడంతో రాజకీయ విశ్లేషకులు సైతం మాజీ సీఎం థర్డ్ ఫ్రంట్ వదిలేసి మోడీతో కలిసి వెళ్లాలని చూస్తున్నారంటున్నారు. కేటీఆర్ తెలంగాణ సీఎంగా, కేసీఆర్ కేంద్రంలో కీలక మంత్రి పదవి లేదా రాష్ట్ర గవర్నర్ పదవి ఇవ్వాలని ముందుగానే కమిట్మెంట్ అయినట్లు రాజకీయ నేతలు చెవులు కోరుకుంటున్నారు. ఇదంతా తన ఫామ్ హౌస్ లోనే ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. బీఆర్ఎస్ నేతలు బీజేపీ పాలనపై సానుకూలంగా స్పందించడం దీనికి మరింత బలం చేకూర్చినట్లయింది. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించిన బీఆర్ఎస్ మార్చిలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయాలని చూస్తున్నట్లు రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ప్రజల నుంచి వచ్చిన మద్దతును బట్టి అనంతరం జరిగే పంచాయతీ ఎన్నికల్లో కలిసి పోటీ చెయ్యాలా వద్దా అనేది చూస్తారట. ఇక 2029లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సైతం బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేయనున్నట్లు, ఆ దిశగా ఇరు పార్టీలు ముందడుగు వేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చూడాలి మరి కేసీఆర్ మోడీతో కలిసి పని చేస్తారా లేదా అనేది. సో ఇది ఇవాళ వన్ టీవీ స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.